నమస్తే, నేను రోజా. వెల్కమ్ టు స్పెషల్ షో. మహాకుంభమేళాకు సర్వం సిద్ధమైంది. మరికొన్ని రోజుల్లోనే భక్తజన జాతర సాగనుంది. 45 రోజుల పాటు ఆధ్యాత్మిక శోభ నెలకొననుంది. మహాకుంభమేళాకు దేశ విదేశాల నుంచి భక్తులు, నాగసాధువులు సహా అనేక మంది తరలి వస్తున్నారు. ఇంతకీ అసలు మహాకుంభమేళా అంటే ఏంటి? దాన్ని ఎందుకు 144 ఏళ్లకు ఒక్కసారి మాత్రమే నిర్వహిస్తారు? మహాకుంభమేళాను ప్రయాగ్రాజ్లోనే ఎందుకు నిర్వహిస్తారు? కుంభమేళా, అర్ధకుంభమేళా, మహాకుంభమేళాల మధ్య తేడాలు ఏంటి? మహాకుంభమేళ కోసం దేశమంతా ఆసక్తిగా ఎదురుచూస్తోంది. ప్రయాగరాజులోని త్రివేణి సంగమంలో జనవరి 13 నుంచి వచ్చే ఫిబ్రవరి 26వ తేదీ వరకు 45 రోజుల పాటు జరిగే ఈ వేడుకకు ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ఏర్పాట్లు పూర్తి చేసింది. 40 కోట్ల మందికి పైగా భక్తులు పుణ్యస్నానాలు ఆచరించబోతున్నారని అంచనా. మకర సంక్రాంతి పర్వదినం నుంచి భక్తుల సందడి ప్రారంభం కానుంది. ప్రపంచంలోనే అతిపెద్ద మతపరమైన సాంస్కృతిక ఉత్సవంగా కుంభమేళ రికార్డుకెక్కింది. సాధారణంగా కుంభమేళను 4 ఏళ్లకొకసారి నిర్వహిస్తారు. ఇప్పుడు ప్రయాగ్రాజ్లో నిర్వహించే కుంభమేళకు ఒక విశిష్టత ఉంది. ఇది 144 సంవత్సరాల తర్వాత జరగబోతున్న మహాకుంభమేళ. ఖగోళంలో నక్షత్రాలు, గ్రహగతుల్లో ప్రత్యేక పరిణామాల వల్ల ఇలాంటి అరుదైన కుంభమేళ జరుగుతుందని పండితులు చెబుతున్నారు. కుంభమేళ మూలాలు హిందూ పురాణాల్లో ఉన్నాయి. అమృతం కోసం దేవతలు, రాక్షసులు కలిసి సముద్ర మథనం చేశారని పూర్వీకుల సమాచారం. సముద్రం నుంచి ఒక కుంభంలో అమృతం పైకి తేలింది. అమృతం రాక్షసుల చేతికి దక్కకూడదన్న ఉద్దేశంతో మహావిష్ణువు ఈ కుంభాన్ని తన ఆధీనంలో ఉంచుకున్నారు. అసురులు ఆయనను వెంబడించారు. మహావిష్ణువు అమృత భాండంతో ముందుకు పరుగులు తీస్తూ ఉండగా కొన్ని అమృతం చుక్కలు 4 చోట్ల పడిపోయాయి. అవే ప్రయాగ్రాజ్, హరిద్వార్, ఉజ్జయిని, నాసిక్. అందుకే ఇవి పవిత్ర పుణ్యక్షేత్రాలుగా మారాయి. కుంభం నుంచి అమృతం పడిన చోట కుంభమేళ నిర్వహించటం ఆనవాయితీగా మారింది. దేశంలో 4 చోట్ల 4 ఏళ్లకొకసారి జరుగుతుంది. ఆయా ప్రాంతాల్లోని పవిత్ర నదుల్లో భక్తులు పుణ్యస్నానాలు ఆచరిస్తారు. తద్వారా పాప విముక్తి కలుగుతుందని విశ్వసిస్తారు. ఉత్తరాఖండ్లోని హరిద్వార్లో గంగానది, మధ్యప్రదేశ్లోని ఉజ్జయినిలో క్షిప్రా నది, మహారాష్ట్రలోని నాసిక్లో గోదావరి నది, యూపీలోని ప్రయాగ్రాజ్లో గంగా, యమున, సరస్వతి నదుల సంగమమున్నాయి. ప్రయాగ్రాజ్, హరిద్వార్లో 6 ఏళ్లకొకసారి అర్ధకుంభమేళ జరుగుతుంది. ప్రయాగ్రాజ్లోని త్రివేణి సంగమంలో 12 సంవత్సరాలకొకసారి కుంభమేళ జరుగుతుంది. గ్రహగతుల ఆధారంగా పూర్ణ కుంభమేళ తేదీలను నిర్ణయిస్తారు. పుణ్యస్నానాల కోసం కోట్లాది మంది తరలివస్తారు. ఇక మహాకుంభమేళ 12 పూర్ణ కుంభమేళాలు పూర్తయిన తర్వాత మహాకుంభమేళ జరుగుతుంది. అంటే 144 ఏళ్లకొకసారి నిర్వహిస్తారు. మహాకుంభమేళాలను అత్యంత పవిత్రంగా భావిస్తారు. ఈ సందర్భంగా అఖాడాలు, నాగసాధువుల ఆధ్వర్యంలో ఎన్నెన్నో ప్రత్యేక కార్యక్రమాలు జరుగుతాయి. ఖగోళ శాస్త్రం ప్రకారం కుంభం అనేది ఒక రాశిని సూచిస్తుంది. ఈ రాశిలోనే కుంభమేళను నిర్వహిస్తారు. సూర్యుడు, బృహస్పతి సంచారం ఆధారంగా ఈ కుంభమేళ తేదీలు నిర్ణయిస్తారు. సూర్యుడు, బృహస్పతి సింహరాశిలో ఉన్నప్పుడు నాసిక్, త్రయంబకేశ్వర్లో కుంభమేళ నిర్వహిస్తారు. ఇక సూర్యుడు మేషరాశిలో ఉన్నప్పుడు హరిద్వార్లో నిర్వహిస్తారు. అలాగే గురుడు వృషభ రాశిలో, సూర్యుడు మకర రాశిలో ఉన్నప్పుడు ప్రయాగ్రాజ్లో కుంభమేళ నిర్వహిస్తారు. బృహస్పతి, సూర్యుడు వృశ్చిక రాశిలో ఉన్నప్పుడు ఉజ్జయిని కుంభమేళ ఏర్పాటు చేస్తారు. మహాకుంభమేళా అనేది ఆచారాల యొక్క గొప్ప సమ్మేళనం. అన్నిటికంటే ముఖ్యమైనది స్నానోత్సవం. త్రివేణి సంగమం వద్ద లక్షలాది మంది యాత్రికులు ఈ పవిత్ర సాధనలో పాల్పంచుకుంటారు. పవిత్ర జలాల్లో మునిగిపోవడం ద్వారా అన్ని పాపాల నుండి తమను తాము శుభ్రపరచుకోవచ్చు. పునర్జన్మ చక్రం నుండి తమను మరియు వారి పూర్వీకులను కూడా విముక్తి చేయవచ్చు. అంతేకాదు, మోక్షం, ఆధ్యాత్మిక విముక్తిని పొందగలరనేటువంటి నమ్మకం దీనిపై ఉంటుంది. మహాకుంభమేళ సమయంలో భక్తులు ఆచరించే రాచస్నానాలకు అత్యంత ప్రాముఖ్యత ఉంటుంది. 2025 మహాకుంభమేళలో రాచస్నానాలు ఆచరించేందుకు కొన్ని ముఖ్యమైన తేదీలను ప్రకటించారు. జనవరి 13వ తేదీన పుష్య పౌర్ణమి రోజున మొదటి రాచస్నానం ఆచరిస్తారు. జనవరి 14న మకర సంక్రాంతి రోజున రెండో రాచస్నానం చేస్తారు. ఇక మూడో రాచస్నానం జనవరి 29వ తేదీన మౌని అమావాస్య రోజున ఆచరిస్తారు.
4వ రాచస్నానం ఫిబ్రవరి 3వ తేదీన వసంత పంచమి రోజున నిర్వహిస్తారు. 5వ రాచస్నానం ఫిబ్రవరి 12వ తేదీన మాఘ పూర్ణిమ రోజున ఆచరిస్తారు. ఇక చివరిదైన 6వ రాచస్నానం మహాకుంభమేళ ముగిసే రోజు అంటే ఫిబ్రవరి 26వ తేదీన మహాశివరాత్రి పర్వదినాన చేస్తారు. మహాకుంభమేళ సమయంలో పవిత్ర నదుల్లో స్నానం చేస్తే సమస్త పాపాలు నశించి మోక్షం లభిస్తుందని హిందువులు బలంగా విశ్వసిస్తారు. భారత చరిత్రలో కుంభమేళకు ఎంతో ప్రాధాన్యతుంటుంది. ప్రయాగ్రాజులో నిర్వహించే మహాకుంభమేళ ప్రపంచవ్యాప్తంగా ఉన్న హిందూ భక్తులకు, సాధువులకు ఒక పెద్ద ఆధ్యాత్మిక సదస్సుగా నిలుస్తుంది. మహాకుంభమేళకు 850 ఏళ్లకు పైగా చరిత్ర ఉందని చరిత్రకారులు చెబుతూ ఉంటారు. ఈ మహాకుంభమేళను ఆదిశంకరాచార్యులు ప్రారంభించినట్లు తెలుస్తోంది. మహాకుంభమేళలో 5.5 కోట్ల రుద్రాక్షలతో 12 జ్యోతిర్లింగాలను సిద్ధం చేస్తున్నారు. అంతేకాకుండా 11,000 త్రిశూలాలను కూడా ఉపయోగిస్తున్నారు. మొదటి స్నానానికి ముందు మొత్తం 12 జ్యోతిర్లింగాలను సిద్ధం చేశారు. స్నాన ఆచారంతో పాటు యాత్రికులు పవిత్ర నది ఒడ్డున కూడా పూజలలో పాల్గొంటారు. వివిధ సాధువుల నేతృత్వంలోని జ్ఞానోదయ ప్రసంగాలలో చురుకుగా పాల్గొంటారు. అమేథీలోని మహాకుంభ సెక్టార్ 6లోని సంత్ పరమహంస ఆశ్రమం శిబిరంలో ఈ ప్రత్యేకమైన జ్యోతిర్లింగాన్ని నిర్మిస్తున్నారు. ఈ శిబిరం నాగవాసుకి ఆలయం ముందు ఏర్పాటు చేశారు. జనవరి 12 నాటికి 12 జ్యోతిర్లింగాల నిర్మాణ పనులు పూర్తవుతాయంటున్నారు అధికారులు. మహాకుంభమేళలో పవిత్ర స్నానాలే కాకుండా సాంస్కృతిక కార్యక్రమాలు కూడా జరుపుతారు. కుంభమేళ సమయంలో నదుల ఒడ్డున భక్తులు వివిధ పూజలు, ఆచారాలు, అగ్ని వేడుకలు జరుపుకుంటారు. పవిత్ర నదుల్ని గౌరవించేందుకు సూర్యోదయం, సూర్యాస్తమయ సమయాల్లో హారతిస్తారు. భక్తి గీతాలను ఆలపిస్తారు. భక్తి గీతాలు, ఆధ్యాత్మిక సాధనలో నిమగ్నమైన భక్తులతో కుంభమేళ జరిగే ప్రాంతం మొత్తం ఉత్సాహభరితంగా ఉంటుంది. ఎంతో ఆశతో ఎదురుచూస్తున్న పుష్కరాలు రానే వచ్చేశాయి. స్వర్గమే భూలోకానికి దిగి రాబోతోంది. సకల దేవతలకు ఆహ్వానం పలికేందుకు పవిత్ర భూమి ప్రయాగ్రాజ్ ముస్తాబవుతోంది. 101 దేవతల ఆశీర్వాదం పొందేందుకు కోట్లాది మంది భక్తులు తరలివచ్చే మహాజాతరకు హైటెక్ టెక్నాలజీతో హైలెవెల్ అరేంజ్మెంట్స్ జరుగుతున్నాయి. దేశంలోనే అతిపెద్ద ఆధ్యాత్మిక సంబరం జరగబోతోంది. యావత్ దునియాలోనే కోట్లాది మంది భక్తులు పుణ్యస్నానాలు ఆచరించే మహా వేడుకకు సర్వం సిద్ధమవుతోంది. ప్రయాగ్రాజ్లో జరిగే ఈ మహాకుంభమేళాను స్వచ్ఛంగా, ఆరోగ్యంగా, సురక్షితంగా డిజిటల్ కార్యక్రమంగా మార్చేందుకు ఉత్తరప్రదేశ్లోని యోగి ప్రభుత్వం అన్ని ప్రణాళికలను సిద్ధం చేసింది. ఈ కుంభమేళాను ప్లాస్టిక్ రహితంగా నిర్వహించేందుకు అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. ఇప్పటికే ప్రయాగ్రాజ్లో దాదాపు 3 లక్షల మొక్కలు నాటారు. కుంభమేళా పూర్తయిన తర్వాత కూడా ఆ మొక్కలను పరిరక్షిస్తామని యూపీ ప్రభుత్వం వెల్లడించింది. మహాకుంభమేళకు వచ్చే భక్తులకు ఆరోగ్య సేవలందించేందుకు అక్కడ అనేక ఆస్పత్రులు ఏర్పాటు చేశారు. 100 పడకల ఆస్పత్రి 1, 2 20 పడకల ఆస్పత్రులు, 8 పడకలతో చిన్న చిన్న ఆస్పత్రులను ఏర్పాటు చేశారు. ఇండియన్ ఆర్మీ 10 పడకలతో ఒక ఐసీయూని కూడా ఏర్పాటు చేసింది యూపీ ప్రభుత్వం. యాత్రికులకు వైద్యం అందించేందుకు దాదాపు 300 మంది డాక్టర్లు, వైద్య నిపుణులు, 90 మంది ఆయుర్వేద, యునానీ నిపుణులు, 200 మంది నర్సింగ్ సిబ్బంది అందుబాటులో ఉండనున్నారు. ఇక ప్రయాగ్రాజ్లోని గంగా, యమున, సరస్వతి నదుల త్రివేణి సంగమం వద్ద 35 శాశ్వత ఘాట్లతో పాటు కొత్తగా మరో 8 ఘాట్లను నిర్మిస్తున్నారు. మహాకుంభమేళలో తొలిసారి భక్తుల కోసం తెలుగు, హిందీ, ఇంగ్లీషు సహా దేశంలోని 11 భాషల్లో ఏఐ చాట్బాట్ సేవలను అందుబాటులోకి తీసుకొచ్చారు. మహాకుంభమేళ విశేషాలతో పాటు చరిత్ర, పూజలు, ప్రయాణం, విడిది సౌకర్యాల వివరాలను ఉచితంగా తెలుసుకునేందుకు ఈ ఏఐ చాట్బాట్ ను ఏర్పాటు చేశారు. ఇక ఈ మహాకుంభమేళలో లక్షలాది మంది సాధువులు, సన్యాసులు హాజరు కానున్నారు. ఇప్పటికే 20,000కు పైగా సన్యాసులు, సంస్థలకు స్థలాలను ప్రయాగ్రాజ్లో కేటాయించారు. 13 అఖాడాలు, దండివాడ, ఆచార్యవాడతో పాటు ప్రయాగవాల్ సభ, ఖాన్ చౌక్లకు స్థలాలను యూపీ సర్కార్ ఇచ్చింది.
మహాకుంభమేళ కోసం ప్రయాగ్రాజ్లో ప్రత్యేక ఆధ్యాత్మిక నగరిగానే నిర్మిస్తోంది యూపీ సర్కార్. అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకొని పిన్ టు పిన్ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఎక్కడా ఎలాంటి లోటుపాట్లు లేకుండా ప్రతి పనుల్లో చాలా కేర్ తీసుకుంటున్నారు యూపీ ప్రభుత్వం. ఎక్కడా కూడా ఏ చిన్న సమస్య రాకుండా అధికార యంత్రాంగం మొత్తం ప్రయాగ్రాజ్ నుంచే పనిచేస్తోంది. పుష్కరాలకు వచ్చే భక్తుల సౌకర్యం కోసం 1,60,000 టెంట్లు, 1,50,000 టాయిలెట్స్ ను ఏర్పాటు చేస్తున్నారు. 15,000 మంది పారిశుద్ధ్య కార్మికులు పనిచేస్తున్నారు. 1,250 కిలోమీటర్ల పైప్ లైన్ ను సిద్ధం చేస్తున్నారు. 67,000 ఎల్ఈడీ లైట్లు, 2,000 సోలార్ లైట్లు, 3 లక్షల మొక్కలు ఏర్పాటవుతున్నాయి. కృత్రిమ మేధ ఆధారిత కెమెరాలు, RFID రిస్ట్ బ్యాండ్స్, యాప్ ట్రాకింగ్లతో భక్తులను లెక్కిస్తారు. ప్రయాగ్రాజ్ మేళా అథారిటీ అన్ని సెక్టార్ మెజిస్ట్రేట్లను సాఫ్ట్వేర్ ద్వారా సంస్థలకు కేటాయించిన భూమి, సౌకర్యాల వివరాలను తనిఖీ చేసి అప్డేట్ చేయాలని ఆదేశించింది. పారదర్శకతను నిర్ధారించడానికి 45 రోజుల ఈవెంట్లో 3 విడతలుగా ఈ తనిఖీ ప్రక్రియ నిర్వహిస్తారు. మొదటి ప్రక్రియ జనవరి 12 నుండి ఫిబ్రవరి 4 వరకు, రెండవ రౌండ్ ఫిబ్రవరి 5 నుండి ఫిబ్రవరి 12 మధ్య షెడ్యూలుండగా, చివరి తనిఖీ ఫిబ్రవరి 13 నుండి ఫిబ్రవరి 26 వరకు జరగనుంది. యూపీ ప్రభుత్వం కుంభమేళ సమయంలో చేపట్టిన విడతల వారి తనిఖీల్లో సంస్థ పేరు, సగటు కల్పవాసుల సంఖ్య, నిర్వహించిన బండారాల సంఖ్య, పాల్గొన్నవారు, ప్రవచనాల సంఖ్య, శిబిరం వ్యవధి వంటి వివరాలను ఈ తనిఖీల సమయంలో సమీక్షిస్తారు. ఈ దశలవారి చేపట్టే ఈ తనిఖీ ప్రక్రియ ఖచ్చితమైన పర్యవేక్షణ, మహాకుంభం పారదర్శకంగా నిర్వహించడానికి వీలు కల్పిస్తోందని చెప్పుకోవచ్చు. భూమి, సౌకర్యాలు కేటాయించిన సంస్థలు ప్రతిపాదించిన కార్యకలాపాలు ప్రణాళికబద్ధంగా నిర్వహించబడుతున్నాయని నిర్ధారించటం ఈ తనిఖీ ప్రక్రియల లక్ష్యమని తెలుస్తోంది. ఇది వారి కార్యకలాపాలను ధృవీకరించడమే కాకుండా సాఫ్ట్వేర్ సిస్టంలో వారి వివరాలను కూడా అప్డేట్ చేస్తుంది. అత్యంత వైభవంగా జరిగే మహాకుంభమేళకు సమయం దగ్గర పడుతోంది. ఇప్పటికే కుంభమేళకు ఏర్పాట్లు పూర్తవగా భక్తులు ఈ మహా పండుగ రాకపోకలకు ఏర్పాట్లు సిద్ధం చేసుకుంటున్నారు. అసలు ఈ కుంభమేళ ఎందుకు ఏర్పడింది, ఎలా ఏర్పడింది, దీనికి గల పౌరాణిక శాస్త్రీయత ప్రాముఖ్యత ఏంటి? ఈ ప్రశ్నలు ఎప్పుడూ ఎంతో ఆసక్తిని రేపుతూ ఉంటాయి. అలాగే నాగసాధువులకు ఈ కుంభమేళాకు గల అవినాభావ సంబంధం ఏంటి? కుంభమేళాల్లో మాత్రమే వారు విపరీతమైన సంఖ్యలో ఎందుకు కనిపిస్తారు? ఆ తర్వాత వారు ఏమైపోతారు? ఇలాంటి ప్రశ్నలకు కూడా ఇప్పటి వరకైతే సరైన జవాబులు దొరకలేదు. ముందుగా కుంభమేళకు ఉండే ప్రాధాన్యత, ప్రాచీనత, పౌరాణిక ప్రాశస్త్యమేంటో ముందుగా తెలుసుకుందాం. అత్యంత ప్రాచీన సాంప్రదాయ సనాతన ఆనవాళ్లు గల మన దేశంలో అసలు కుంభమేళ ఉత్సవాలు ఎప్పుడు మొదలయ్యాయో తెలియదు. కాని పురాణాల్లో పేర్కొన్నట్టు దేవదానవ సంగ్రామంలో భాగంగా అమృతత్వం సాధించేందుకు సముద్రాన్ని చిలికారు. ఆ సముద్రాన్ని విరామంగా చిలికినప్పుడు అందులోంచి అమృతం వచ్చింది అనేది హిందువులు అందరికీ తెలిసిన విషయమే. అయితే అమృతం బయటికి వచ్చినప్పుడు దేవదానవులు ఆ అమృతం కోసం పోటీపడ్డారు. ముందుగా తామే తాగుతామంటే లేదు ముందుగా తామే తాగుతామని పోటీపడ్డారట. వారి తగులాట, పెనుగులాట కారణంగా ఆ అమృత భాండం నుంచి కొన్ని బిందువులు ప్రయాగలో పడ్డాయట. మరికొన్ని గాథల ప్రకారం విష్ణుమూర్తి అందమైన అమ్మాయి రూపంలో వచ్చి దేవదానవుల ఆలోచనను డైవర్ట్ చేసి అమృత భాండాన్ని తాను అందుకుని అంతా తాను చెప్పినట్టు వింటే అందరికీ అమృతం పంచుతానని చెప్పాడట. దీంతో అంతా సరేనని చెప్పడంతో వారందర్నీ మైమర్పించిన విష్ణుమూర్తి రాక్షసులకు అమృతం అందకుండా చేసి దేవతల అందరికీ పంచాడని, ఆ విధంగా దేవతలంతా మరణం లేకుండా శక్తి సంపన్నులై రాక్షసులను ఎదుర్కొన్నారని చెబుతారు. అలా ఆ అమృతం చిలికిన రోజులు ఇవేనని, అందుకు గుర్తుగా కుంభమేళ జరుపుకుంటారని అంటారు. దేవదానవులకు అమృతం పంచే క్రమంలో అమ్మాయి రూపంలో ఉన్న విష్ణుమూర్తి ప్రయాగ, హరిద్వార్, ఉజ్జయిని, నాసిక్ వంటి ప్రాంతాల్లో కొన్ని బిందువులను చిలకరించాడని, అందువల్ల ఇదే సమయంలో ప్రయాగతో పాటు మిగతా 3 ప్రాంతాల్లోనూ కుంభమేళ జరుగుతుందని పండితులు చెబుతున్నారు. అందువల్ల ఆ 4 ప్రదేశాల్లో ఎక్కడైనా సరే ఈ 45 రోజుల్లో ఏ రోజు స్నానం చేసినా, ఏ రోజున ఆ నదీ జలాలను తీర్థంగా స్వీకరించినా అమృతత్వం వంటి మోక్షం సిద్ధిస్తుందని పండితులు చెబుతారు. ఇక ప్రయాగలో గంగా, యమునా నదులతో పాటు అంతర్వాహినిగా సరస్వతీ నది కూడా ప్రవహిస్తూ త్రివేణి సంగమంగా ఖ్యాతికెక్కింది. అందువల్ల ఈ సంగమ స్థలంలో జరిగే కుంభమేళాకు అత్యధిక ప్రాధాన్యం ఉంది. ప్రపంచమంతా కూడా ఇక్కడే ఫోకస్ చేస్తుంది అంటే అతిశయోక్తి కాదు. ఆ కుంభంలో ఉండేటటువంటి అంటే అమృత భాండాన్ని, అమృత కుంభాన్ని తీసుకువెళ్తూ
ఆ అమృత కుంభంలో ఉండేటటువంటి బిందువులు ఏవైతే అమృతం బిందువులు ఉన్నాయో అక్కడ చిలకరించినట్టు, అంటే అక్కడ ఒక బిందువు పడేటట్టుగా చేసినట్టు మనకు పూర్వ పౌరాణిక ఆధారాలు కథనాలన్నీ ఉన్నాయి. కాబట్టి వీటి ద్వారా మనము అక్కడ అమృత తత్వం కలిగి ఉంది. కాబట్టి ఈ యొక్క కుంభమేళ అనేటటువంటిది మనము ఆయా ప్రాంతాల్లో జరుపుకోవటం జరుగుతూ ఉంది. మరోవైపు పలు జీవనదులకు కూడా ఇలాగే 12 ఏళ్లకోసారి పుష్కరాలు వస్తాయి. దేశంలో 12 పవిత్రమైన నదులు ఉన్నాయి. అవి గంగా, యమున, గోదావరి, నర్మదా, కృష్ణ, కావేరి, సరస్వతి, సింధు, మహానది, తుంగభద్ర, తపతి. నవగ్రహాల్లో బృహస్పతి గమనాన్ని అనుసరించి ఆయా నదులకు పుష్కరాలు వస్తాయి. జ్యోతిష్య శాస్త్రంలో గురుగ్రహణానికి ఉండే ఇంపార్టెన్స్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిందేమీ లేదు. అన్ని గ్రహాలు ముఖ్యమైనవే అయినా ఏ కార్యం జరగాలన్నా గురుని కృప తప్పనిసరి. ఈ క్రమంలో గురు సంచారాన్ని బట్టే పుష్కరాలు వస్తూ ఉంటాయి. పుష్కర సమయాల్లో పుణ్యస్నానాలు ఆచరించడం వల్ల గురుని శుభదృష్టి పడుతుందని జ్యోతిష్య శాస్త్రవేత్తలు చెబుతూ ఉంటారు. అటు కుంభమేళాను చూసినా ఇక్కడ కూడా సూర్యుడు, చంద్రుడు, గురుగ్రహాల గమనాన్ని అనుసరించే కుంభమేళ జరుగుతుంది అంటున్నారు పండితులు. ఈ కుంభమేళ అనేటువంటిది ఎలా నిర్ణయిస్తారు అని చెప్పడానికి కొన్ని చారిత్రక ఆధారాలను మనం చూద్దాం. కుంభమేళ అనేటటువంటిది సాధారణ పుష్కరాలు అనేటువంటివి వస్తూ ఉంటాయి. ప్రతి 12 సంవత్సరాలకు ఒక్కొక్క నదికి బృహస్పతి ఏ రాశిలో ఉంటాడో ఆ రాశి సంబంధమైనటువంటి నదికి పుష్కరుడు ప్రవేశిస్తూ ఉంటాడు. ఆదిలో 12 రోజులు, చివరి అంత్యమున 12 రోజులు. కాబట్టి ఈ విధంగా పుష్కరుడు ప్రవేశించడం చేత నదికి పుష్కరాలు అనేటువంటి వస్తుంది. పుష్కరుడు అంటే పవిత్రమైన వాడు, శ్రేష్టమైన వాడు అని. ఇక కుంభమేళ అనేది శివుడికి సంబంధించిన ప్రత్యేకమైన అంశంగా చెబుతారు. సనాతన ధర్మంలో ఆది గురువే శివుడు. ఆ శివుడే తన సకల విద్యలను ఈ కుంభమేళ సమయంలో తన శిష్యవర్గానికి బోధిస్తాడని, శిష్యఘనాన్ని తయారు చేసుకుంటాడని, ఈ కాలంలో విద్య నేర్పే గురువులతో పాటు విద్య నేర్చుకునే గురువులందరూ ప్రత్యేకమైన శక్తులను కలిగి ఉంటారని అనుభవజ్ఞులు చెబుతారు. ఎందుకంటే సముద్ర మథనం జరిగినప్పుడు అమృతం మాత్రమే కాదు, అంతకంటే ముందు హలాహలమే పుట్టింది. సముద్రం నుంచి పగులు కక్కుతున్న ఆ కలకూట విషయాన్ని ఏం చెయ్యాలో, ఎవరి దాన్ని గ్రహిస్తారో తెలియక దేవదానవులంతా అయోమయానికి గురయ్యారు. అందరూ భయపడి పారిపోయారు. అప్పుడు దేవదానవులంతా వేడుకున్నది ఈ పరమశివుడినే అని గ్రహించాలి. ఈ సృష్టికి తన భక్తులకు సర్వం త్యాగం చేసే గురుస్థానంలో ఉన్న శివుడు ఆ కాలకూట విషయాన్ని తాను స్వీకరిస్తానని ముందుకొచ్చాడు. దాన్ని తన కంఠంలో నిలుపుకొని ఈ విశ్వాన్ని పెను ప్రమాదం నుంచి తప్పించాడని పురాణాలు చెబుతున్నాయి. అందుకే ఈ కుంభమేళాలో శివుడి ప్రథమ గణాల వంటి నాగసాధువులు, అఘోరాలు నదీ స్నానం కోసం వస్తారు. కొత్త విద్యలు నేర్చుకుంటారు. అచ్చం శివుడిలాగే తాము కూడా ఈ సమాజానికి సేవ చేసేందుకు పూనుకుంటారు. ఈ సమయంలోనే ఆయా శాఖలకు చెందిన అఖాడాలు కొత్తగా శిష్యులను చేర్చుకుని వారికి అఘోరాలుగా శిక్షణిస్తారు. శివతత్వాన్ని ప్రతిబింబించడం, శివునికి శిష్యులుగా వ్యవహరించడంలో నాగసాధువులు, అఘోరాలు ప్రత్యేకం. వీరిని ఇలా తీర్చిదిద్దడంలో దేశంలో అఖాడాలు నెలకొని ఉన్నాయి. వీటికి సంబంధించిన పూర్తి సమాచారం ఎక్కడా అధికారికంగా రికార్డీ లేకపోయినా ఇలా కుంభమేళాలు జరిగిన సందర్భాల్లో మాత్రమే ఆయా విషయాలు జనబాహుల్యంలో చక్కర్లు కొడుతూ ఉంటాయి. దేశంలోని వివిధ సాంప్రదాయాలకు చెందిన అఖాడాలు ఈ సమయంలోనే ప్రత్యేకంగా ప్రయాగకు వచ్చి అఘోరాలుగా మారాలనుకున్న వారిని, నాగసాధువులుగా మారాలి అనుకున్న వారిని అనేక రకాలుగా పరీక్షించి చేర్చుకుంటారట. ఈ విభాగంలో చేరేది అంతా సామాన్యులే. అందులో చేరాలనుకునేవారు అఖాడాలు పెట్టే పరీక్షల్లో నెగ్గాల్సి ఉంటుంది. వీరంతా సామాన్య కుటుంబాల నుంచి వచ్చినవారే అయినా విశేషమైన లక్షణాలను అలవర్చుకోవాల్సి ఉంటుంది. ఔత్సాహికులకు ప్రత్యేకమైన శిక్షను ఇచ్చి కఠినమైన బ్రహ్మచారిగా ఉండేలా తీర్చిదిద్దుతారు. వీరు పూర్తిగా సన్యసించి తమకంటూ ఏమీ లేదనే భావనలోనే లీనమైపోవాలి. సొంత ఇల్లు కాని, నా అనే మనుషులు కాని వీరికి ఉండడానికి వీల్లేదు. కనీసం ఒంటిమీద బట్ట కూడా ఉండరాదని నియమం. ఆ బట్టతోనూ తన అనే ఫీలింగ్ కలుగుతుందని, కాబట్టి ఏ విధంగా ఈ భూమికి వచ్చామో అదే విధంగా పని పూర్తి చేసుకుని వెళ్ళిపోవాలనే అఘోరాలు భావిస్తారు. అందుకే వీరు శ్మశానంలో నివసిస్తారు. ఇక ఆకలి తీర్చుకోవడానికి తన కోసం ఏనాడు వంట చేసుకోరాదు అనేది మరో నియమం. అందుకు బదులు బిచ్చమెత్తుకుని బతకాల్సిందే. ఏ రోజైనా భిక్ష దొరక్కపోతే ఆ రోజు పస్తు ఉండాల్సిందే. అఘోరాలు, నాగసాధులు ఇలాంటి కఠినమైన నియమాలను పాటిస్తూ కుంభమేళాకే ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తారు. మరోవైపు ఈ సాధువుల్లోనూ కొందరు మాంసాహారులుగా, మరికొందరు శాకాహారులుగా ఉండడం విశేషం. వీరు తమ సాధనతో అనేక శక్తులను కలిగి ఉంటారని చెబుతారు. అనేక ఆధ్యాత్మిక, మానసిక శక్తులను కలిగి ఉంటారని,
అవసరమైనప్పుడు వాటిని వాడుకుంటారని, వ్యక్తిగతం కన్నా సమాజ శ్రేయస్సు కోసమే ఆ శక్తులను ఉపయోగిస్తారని అనుభవజ్ఞులు చెబుతున్నారు. ఆ స్థితిని పొందేందుకు వారు కఠినమైన సాధన ప్రక్రియలు చేస్తారట. నాగసాధువుగా మారడానికి 1-2 సంవత్సరాల శిక్షణ సరిపోదని, కనీసం 6-7 ఏళ్లు పడుతుందని, ఒక్కోసారి 1 దశాబ్దం లేదా 2 దశాబ్దాల సమయం కూడా పడుతుందని చెబుతారు. కుంభమేళా అయిపోగానే వీరు మళ్లీ హిమాలయాలకు వెళ్లిపోతారు. శివుడికి నిలయమైన మంచుకొండల మీదనే కఠినమైన చలిలో, తీవ్రమైన ఎండలో వారు మోక్ష సాధనలో నిమగ్నమై ఉంటారని పండితులు చెబుతారు. వీరిలో కొందరు లంగోటా ధరిస్తారు. మరికొందరు అసలు ఏ ఆచ్ఛాదన లేకుండా ఉండేవారు కూడా ఉన్నారు. అయితే లంగోటాలకు మించి ఇతర ఏ విధమైన ఆడంబరాలు ప్రదర్శించారు. ఒంటినిండా విభూతితో పూర్తిగా శైవ స్వరూపులుగా కనిపిస్తారు. అయితే సమాజం చిక్కులు ఎదుర్కొంటున్న సమయంలో వారి కాంట్రిబ్యూషన్ ఉంటుందట. సనాతన ధర్మానికి విఘాతం కలిగినప్పుడు, సనాతన ధర్మం ప్రమాదంలో పడినప్పుడు నాగ సాధువులు, అఘోరాలు విపరీతమైన సంఖ్యలో బయటికి వస్తారని చెబుతారు. ఈ నాగసాధుల ఉనికి త్రేతాయుగానికి చెందిందని, అయితే కలియుగంలో ఆది శంకరాచార్యుడు దాన్ని అభివృద్ధి చేసి నిర్మించాడని చెబుతారు. ఆది శంకరాచార్యుడి డైరెక్షన్ వల్లే వీరు కేవలం మోక్ష సాధకులుగా కాక సమర యోధులుగా సనాతన ధర్మ పరిరక్షణ అనే బాధ్యత తీసుకున్నారు అంటారు. శివుడికి తామే నిజమైన శిష్యులుగా ఉంటూ అచ్చం శివుడిలాగే వ్యవహరిస్తారు. సమాజం చిక్కుల్లో పడినప్పుడు శివుడిలాగే వీరు స్పందిస్తారని పండితులు చెబుతారు. ఇది ఇవాల్టి స్పెషల్ షో. స్టే ట్యూన్ టు రాజ్ న్యూస్.